తులారాశివారు మీ చుట్టూ ఉన్న ఈ అక్షరంతో పేరు మొదలయ్యే మహిళ విషయంలో కాస్త జాగ్రత్త. మీ పైన ప్రేమ ఆప్యాయత చూపిస్తూనే మీ దగ్గర నుంచి డబ్బులు ఆశించే పరిస్థితి ఉంది. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చి మీతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారా? మీ పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన అక్షరంతో పేరు ప్రారంభమయ్యే మహిళ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఆమె నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతుందా, లేదా మీ నుంచి ఏదైనా ఆర్థిక సహాయం ఆశిస్తుందా? ఆమె మాటల్లో దాగి ఉన్న ఉద్దేశాన్ని మీరు ఎలా గుర్తించాలి? ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ఆసక్తికరమైన విషయాన్ని కూడా జ్యోతిష్యపరమైన అంశాలతో ఎలా చెప్పబడి ఉంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మరి ఆ అక్షరం ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. మీకు సాధారణంగా సున్నితమైన మనసు, మంచి ఆలోచన, విశాలమైన దృక్పథం ఉంటాయని జ్యోతిష శాస్త్రం తెలియచేస్తోంది. మీరు బయటికి చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ మనసు మాత్రం ఎన్నో విషయాలను గురించి లోతుగా ఆలోచిస్తూ ఉంటుంది. ముఖ్యమైన లక్షణాలలో ఒకటి మనుషుల్ని నమ్మడం. ఎవరైనా మీతో ప్రేమగా, మంచిగా మాట్లాడితే త్వరగా నమ్మే అవకాశం ఉంటుంది. ఎదుటివారిని అనుమానించడం మీకు అంతగా నచ్చదు. అందుకే కొన్నిసార్లు మీ మంచితనాన్ని కొంతమంది అవకాశంగా తీసుకునే పరిస్థితులు కూడా రావచ్చు. ముఖ్యంగా డబ్బు, వ్యక్తిగత విషయాలు, రహస్యాలు ఇతరులతో పంచుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు సాధారణంగా స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తులు. అందరూ ఒక దారిలో వెళ్తుంటే మీరు కూడా అదే దారిలో వెళ్లాలని మాత్రం అస్సలు అనుకోరు. మీరు నచ్చిన విధంగా మీ ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. కొత్త విషయాలను తీసుకోవడం, కొత్త ఆలోచనలు చేయటం, జీవితంలో ఏదైనా కొత్తగా ప్రయత్నించడం మీకు ఆసక్తిగా ఉంటుంది. మీరు స్నేహానికి చాలా విలువిస్తారు. ఒక్కసారి ఎవరైనా నిజమైన స్నేహితుడిగా భావిస్తే వారి కోసం ఎంతవరకైనా సహాయం చేయడానికి ఇష్టపడతారు. అయితే అదే సమయంలో మీ పైన నమ్మకం పెట్టుకున్న వ్యక్తి మోసం చేస్తే మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ఆ బాధను బయటికి చెప్పకుండా మనసులోనే దాచుకునే స్వభావం కూడా కొంతమందిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రతి విషయాన్ని వెంటనే నిర్ణయించుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మీ ఆలోచన సరైనదే అని నమ్మితే ఇతరులు ఎంత చెప్పినా కూడా మీరు ఆ అభిప్రాయం పైన నిలబడే అవకాశం మాత్రం ఉంటుంది. ప్రేమ, కుటుంబ సంబంధాల్లో కూడా మీరు నిజాయితీని కోరుకుంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని చాలా విలువగా భావిస్తారు. మాటల్లో కంటే పనుల్లో ప్రేమ చూపించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే మీకు స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది. ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నిస్తే అసంతృప్తికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీకు మంచి భవిష్యత్తు గురించి ఆలోచించే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి అనే కోరిక కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇతరుల సమస్యలను చూసి స్పందించే మనస్తత్వం మీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మీ మంచితనమే మీ బలం. కానీ ప్రతి ఒక్కసారి గుడ్డిగా నమ్మడం కూడా చాలా మంచిది కాదు. ముఖ్యంగా డబ్బు విషయంలో వ్యక్తిగత సంబంధాలలో నమ్మకంతో పాటు విచక్షణ కూడా చాలా అవసరం. మంచి మనసు ఉండడం గొప్ప విషయమే, కానీ మంచి మనసు ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారో గుర్తించడం కూడా ఇంకా గొప్ప విషయం. మీలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అది మీ మంచితనం, మంచి మనసు. ఎదుటివారు కష్టాల్లో ఉంటే చూసి ఊరుకోలేరు. మీకు చేతనైనంత సహాయం చేయాలి అని అనుకుంటారు. ఎవరో ఒక మాట ప్రేమగా మాట్లాడితే చాలు వారి మీద నమ్మకం పెంచుకుంటారు. కానీ అదే మంచితనం వల్ల మీరు జీవితంలో ఎన్నోసార్లు బాధపడిన పరిస్థితులు కూడా ఎదురైన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి మీకు మీ స్నేహితుడు తనకు చాలా కష్టం వచ్చిందని చెప్పాడు అనుకోండి. మీరు మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి అతనికి సహాయం చేస్తారు. అవసరమైతే డబ్బు కూడా ఇస్తారు. కానీ అతని సమస్య తీరిన తర్వాత మళ్ళీ మీ గురించి పట్టించుకోరు. అప్పుడు మీ మనసులో ఒక్క ప్రశ్న వస్తుంది. వాళ్లకు అవసరం ఉన్నప్పుడు నేను తోడుగా ఉన్నాను, మరి నాకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు కనిపించడం లేదు అని. ఇలాంటి అనుభవం మీకు చాలా బాధ కలిగించి ఉండవచ్చు. మరో సందర్భంలో కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే అందరి బాధ్యత మీ మీద వేసుకోవచ్చు. మీరేమీ అనుకోకుండా భరిస్తూ అందరి కోసం ఆలోచిస్తారు. కానీ ఒక్కసారి మీరు అలసిపోయి మీకు సహాయం కావాలి అని అడిగితే అదే స్థాయిలో స్పందన మీకు రాకపోవచ్చు. బయటకు నవ్వుతూ ఉన్న లోపల మాత్రం మీ మనసు ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఇంకొక విషయం, మీరు ఒక వ్యక్తిని నిజంగా నమ్మితే వారి మాటలను మీరు అస్సలు అనుమానించరు. వారు చెప్పిందే నిజమని అనుకుంటారు. కానీ తర్వాత వారి మాటల్లో నిజం లేదని తెలిసినప్పుడు మాత్రం మోసం జరిగింది అని, దానికంటే కూడా మీరు ఎక్కువ నమ్మకాన్ని వాడుకున్నారు అని తెలిస్తే చాలా ఎక్కువగా బాధ కలిగించే పరిస్థితులు మీకు కలగవచ్చు. ప్రేమ విషయంలో కూడా ఇదే పరిస్థితి రావచ్చు. మీరు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా నమ్మారు, ప్రేమించారు.
చేశారు అనుకోండి, వారి చిన్న చిన్న అవసరాలను కూడా మీరు చాలా వరకు కూడా గుర్తుపెట్టుకుంటారు. వారి సంతోషంగా ఉంటే మీరు సంతోషిస్తారు. కానీ మీ ప్రేమకు అదే స్థాయిలో విలువ దక్కకపోతే మాత్రం మీరు బయటికి చెప్పకుండానే నిశ్శబ్దంగా చాలా బాధపడిపోతూ ఉంటారు. మీలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, మీ బాధను ప్రతి ఒక్కరితో పంచుకోరు. అందరికీ ధైర్యం చెప్పే మీరు, మీకు బాధ వచ్చినప్పుడు మాత్రం ఒంటరిగా ఉండిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే ఒక్క విషయం గుర్తుంచుకోండి, మంచిగా ఉండడం తప్పు కాదు, సహాయం చేయడం కూడా తప్పు కాదు, అందరినీ గౌరవించడం తప్పు కాదు. కానీ మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలి. ఎవరికి ఎంత సహాయం చేయాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, మీ వ్యక్తిగత విషయాలు, ఎవరితో ఎంతవరకు పంచుకోవాలి అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. డబ్బు విషయంలో ఎప్పుడు లేదని చెప్పాలి. ఇవన్నీ మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీ మంచి మనసు కాపాడుకోవడం కూడా మీ బాధ్యతే. మీరు అందరికీ అండగా ఉండాలి. కానీ మీ అవసరమైన సమయంలో మీకు అండగా నిలిచే వారిని కూడా మీరు గుర్తించడం చాలా ముఖ్యం. మీ మంచితనం మీ బలహీనత కాదు, అది మీ బలం. కానీ ఆ బలాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటున్నారో గుర్తించే తెలివి కూడా మీకు అధికంగా ఉండాలి. ఇక నుంచి అందరినీ నమ్మకండి అని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు, కానీ గమనిస్తూ నమ్మండి. ప్రేమించండి కానీ విలువను మర్చిపోకండి. ప్రేమించిన వారికి సహాయం చేస్తే మీకు మరింత సంతోషంగా ఉంటుంది, కానీ మీ జీవితాన్ని నష్టపోయేంతగా కాదు. మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్త్రీ పరిచయం కావడానికి అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆమె పేరు సా లేదా నా అనే అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొందరు జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది కేవలం సాధారణ జ్యోతిష అంచనా మాత్రమే. ప్రతి వ్యక్తికి ఇదే విధంగా జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేము. అసలు ఆమె మీ జీవితంలోకి ఎలా పరిచయం అవుతుంది? ఆమె మీకు నేరుగా పరిచయం కావచ్చు, లేదా ఒక స్నేహితుడు, బంధువులు, సహ ఉద్యోగి ద్వారా పరిచయం కావచ్చు. కొన్నిసార్లు సోషల్ మీడియా, ఫోన్ సంభాషణ లేదా సాధారణ ప్రయాణం ద్వారా కూడా మీకు పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. మొదట్లో ఈ పరిచయం అనేది చాలా సాధారణంగానే ఉంటుంది, కానీ కొద్ది కాలానికే ఆమె మీతో ఎక్కువగా మాట్లాడడం, మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడం ప్రారంభించవచ్చు. ఆమె మీతో ఎలా ప్రవర్తిస్తుంది అంటే, ప్రారంభంలో మీతో చాలా ఆప్యాయతగా, స్నేహపూర్వకంగా మాట్లాడవచ్చు. మీరు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటుంది. మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఓదార్పు ఇవ్వవచ్చు. మీ మంచితనాన్ని, మీ సహాయం చేసే స్వభావాన్ని ఆమె గుర్తించవచ్చు. అయితే ఇక్కడే మీరు కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎదుటివారిని త్వరగా నమ్మే స్వభావం కలిగి ఉంటారు. అందుకే ఆమె మీకు భావోద్వేగంగా దగ్గరవ్వవచ్చు. మొదట చిన్న సహాయం అడగవచ్చు, ఆ తర్వాత ఒక అవసరం మరొక అవసరం అంటూ మీ సహాయాన్ని కోరే పరిస్థితి రావచ్చు. ఉదాహరణకి, ఒకసారి తనకు అత్యవసరమైన ఖర్చు ఉందని చెప్పవచ్చు. మీరు జాలితో సహాయం చేయవచ్చు. తర్వాత కుటుంబ అవసరం, వ్యక్తిగత సమస్య లేదా మరేదైనా కారణంతో మరోసారి డబ్బు అడగవచ్చు. మీరు ఆమెను నమ్ముతున్నారన్నందున సరే అని మీరు చెప్పవచ్చు. ఇటువంటి అవకాశాలు కూడా మీకు కలుగుతాయి. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ఎవరైనా డబ్బు అడగగానే వారికి వెంటనే సహాయం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా డబ్బు అడిగారని మాత్రమే వారు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అన్నది అర్థం కాదు. అవసరం ఉన్న వ్యక్తి సహాయం కోరవచ్చు, కానీ పదే పదే డబ్బు అడగడం, కారణాలను స్పష్టంగా చెప్పకపోవడం, మీకు ఇబ్బందిగా ఉన్నా పట్టించుకోకపోవడం వంటి సంకేతాలు కనిపిస్తే మాత్రం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. మిమ్మల్ని ఎలా వాడుకుంటోంది అనే విషయం గురించి మీరు ముందుగానే ఒక నిర్ణయానికి రాకండి. ఆమె మీ మంచితనాన్ని గౌరవిస్తోందా లేక మీ సమయాన్ని మాత్రమే కోరుకుంటోందా అనే విషయాన్ని ఆమె ప్రవర్తన ద్వారా గమనించండి. ముఖ్యంగా మీతో ఖర్చులు చేయించుకోవాలి అని ఒత్తిడి చేస్తోందా, మీ సామర్థ్యానికి మించి ఖర్చు చేయమంటోందా, మీరు లేదు అన్నప్పుడు మిమ్మల్ని కోప్పడుతోందా, ఇవన్నీ గమనించవలసిన విషయాలు. మీ దగ్గర డబ్బు ఉందని, మీకు మంచి మనసు ఉందని ఎవరైనా మీ పైన హక్కు చూపించడానికి వీలు ఇవ్వకండి. సహాయం చేయడం మంచిదే, కానీ ఆర్థిక భద్రతను కోల్పోయేంత సహాయం మాత్రం చేయకండి. ఇది మంచిది కాదు. మీ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్క విషయాన్ని అనుమానంతో చూడవలసిన అవసరం కూడా లేదు. కానీ ప్రేమ, స్నేహం, నమ్మకం, ఈ మూడిటితో పాటు విచక్షణ కూడా ఉండాలి. అయితే చివరిగా ఒక్క మాట, మీ మంచి మనసును చూసి మిమ్మల్ని గౌరవించే వ్యక్తిని దగ్గర చేసుకోండి. మీ మంచితనాన్ని చూసి మీ నుంచి ప్రయోజనం పొందాలి అని చూసే వ్యక్తి విషయంలో హద్దులను పట్టించుకోకండి. అందుకే కొత్త పరిచయాలు వచ్చినప్పుడు పేరు మొదటి అక్షరాన్ని మాత్రమే కాదు, ఆ వ్యక్తి ప్రవర్తనను కూడా మీరు గమనించవలసి ఉంటుంది. ఇది మీకు నిజమైన రక్షణ. మీ జీవితంలో కొత్తగా ఒక స్త్రీ పరిచయమైనప్పుడు వెంటనే ఆమెను పూర్తిగా నమ్మడం కానీ, పూర్తిగా అనుమానించడం కానీ చేయకండి.
ముందుగా ఆమె ప్రవర్తనను గమనించండి. ఎందుకంటే ఒక వ్యక్తి మంచివాడా, మనల్ని గౌరవిస్తున్నాడా అనేది మాటల్లో కాదు, కాలం గడిచే కొద్దీ వారి ప్రవర్తనలో తెలుస్తుంది. మొదలుగా గమనించవలసింది ఆమె మీతో మాట్లాడే విధానం. ఆమెకు మీ గురించి తెలుసుకోవలసిన ఆసక్తి మాత్రమే ఉందా, లేక మీ ఉద్యోగం, జీతం, ఆస్తులు, బ్యాంకు వివరాలు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఇటువంటి విషయాలపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తోందా? మొదట పరిచయంలోనే ఆర్థిక విషయాలు ఎక్కువగా అడిగితే కాస్త జాగ్రత్తగా ఉండండి. రెండవది, మీరు లేదు అని చెప్పినప్పుడు ఆమె ఎలా స్పందిస్తుందో గమనించండి. నిజంగా మిమ్మల్ని గౌరవించే వ్యక్తి మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. కానీ మీరు సహాయం చేయలేను అని చెప్పినప్పుడు భావోద్వేగంగా ఒత్తిడి చేయడం, నువ్వు నన్ను ఇష్టపడితే తప్పకుండా సహాయం చేస్తావు అంటూ మిమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించడం, ఇటువంటివి మీకు చాలా ప్రమాదకరమైన విషయాలు. మీ మీద ఒత్తిడి తీసుకురావడం వంటి ప్రవర్తన కనిపిస్తే అప్రమత్తంగా ఉండడం మంచిది. మూడవది, పదే పదే డబ్బులు లేదా ఖరీదైన వస్తువులు అడుగుతూ ఉండడం. ఒక్కొక్కసారి నిజమైన అవసరంతో సహాయం కోరడమే వేరు, కానీ ప్రతి సమస్యకు మీ దగ్గరికి రావడం, ఇచ్చిన డబ్బు గురించి స్పష్టత లేకుండా మాట్లాడడం, తిరిగి ఇవ్వడం గురించి మాట్లాడకపోవడం వంటి పరిస్థితులు ఉంటే మీరు మీ హద్దుల్ని స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది. అయితే మీరు ఆమెతో ఎలా ప్రవర్తించాలి? మొదట్లో మర్యాదగా, స్నేహపూర్వకంగా కానీ పరిమితంగా కానీ మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత రహస్యాలు, పాస్పోర్ట్లు, బ్యాంకు వివరాలు వంటి విషయాలు కొత్త పరిచయంలో పంచుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎంతవరకు మాట్లాడాలి అనే విషయం గురించి ఒక సరళమైన నియమం పెట్టుకోండి. నమ్మకం పెరిగే కొద్దీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడానికి ప్రయత్నించండి. మొదల పరిచయంలోనే మీ జీవితంలో ప్రతి విషయాన్ని చెప్పకండి. సాధారణ విషయం మాట్లాడండి. ఆమె మీ అభిప్రాయాలను గౌరవిస్తోందా, మీ సమయాన్ని గౌరవిస్తోందా, మీ హద్దులను అర్థం చేసుకుంటోందా అని మీరు పూర్తిగా గమనించవలసి ఉంటుంది. అలాగే ఆమెతో మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడూ డబ్బు గురించి చర్చించవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ డబ్బు అడిగితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా నేను ఆలోచించి చెప్తానని మాత్రం చెప్పండి. అవసరమా, నిజమా, కాదా అని తెలుసుకోండి. మీరు భరించలేని మొత్తాన్ని ఎప్పుడూ కూడా ఇవ్వకండి. ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఒకసారి పేరు ఏ అక్షరంతో మొదలైంది అనే దాన్ని బట్టి వారి స్వభావాన్ని నిర్ణయించలేము. ఒక వ్యక్తిని అంచనా వేయవలసి వస్తే వారి మాటలు, నిజాయితీ, మీ పట్ల చూపించే గౌరవం ఆధారంగా మీ మంచి మనసు మార్చుకోవలసిన అవసరం కూడా ఉంటుంది. కానీ దానికి విచక్షణ అనే పిలుపు పెట్టుకోండి. మీ జీవితంలో కొత్తగా ఒక స్త్రీ పరిచయమైనప్పుడు వెంటనే ఆమెను పూర్తిగా నమ్మడం కానీ, పూర్తిగా అవమానించడం కానీ చేయకండి. ముందుగా ఆమె ప్రవర్తనను గమనించండి. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రవర్తనను గమనించినప్పుడు వారు మంచివారా, మనల్ని గౌరవిస్తున్నారా అనేది మాటల్లో కూడా, చేతల్లో కూడా తెలుస్తుంది. కాలం గడిచే కొద్దీ వారి ప్రవర్తనలో తెలుస్తుంది. మొదటిగా గమనించవలసింది ఆమె మీతో మాట్లాడే విధానాన్ని. ఆమె మీ గురించి తెలుసుకోవాలని ఆసక్తి మాత్రమే ఉందా? మీ ఉద్యోగం, జీతం, ఆస్తులు, బ్యాంకు వివరాలు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది వంటి విషయాలపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తోందా? ఈ విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది. మొదటి పరిచయంలోనే ఆర్థిక విషయాలు ఎక్కువగా అడిగితే కాస్త జాగ్రత్తగా ఉండండి. రెండవది, మీరు లేదు అని చెప్పినప్పుడు ఆమె ఎలా స్పందిస్తుందో కూడా మీరు గమనిస్తూ ఉండాలి. నిజంగా మిమ్మల్ని గౌరవించే వ్యక్తి మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. కానీ మీరు సహాయం చేయలేను అని చెప్పినప్పుడు కోప్పడ్డం, భావోద్వేగంగా ఒత్తిడి చేయడం, నువ్వు ఇష్టపడితే నన్ను తప్పకుండా మాకు సహాయం చేస్తావు అంటూ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం, ఒప్పించడానికి ప్రయత్నించడం వంటి ప్రవర్తన కనిపిస్తే అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. పదే పదే డబ్బు లేదా ఖరీదైన వస్తువులు అడుగుతూ ఉండడం, ఇటువంటివి చేస్తుంటే జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి నిజమైన అవసరంతో సహాయం కోరడం వేరు, కానీ ప్రతి సమస్యకు మీ దగ్గరికి రావడం, ఇచ్చిన డబ్బు గురించి స్పష్టత లేకపోవడం, తిరిగి ఇవ్వడం గురించి మాట్లాడకుండా ఉండడం, ఇటువంటి పరిస్థితులు, ఈ విషయాల మీద మీరు చాలా స్పష్టంగా హద్దులు పెట్టుకోగలిగితే చాలా మంచిది. మీరు అందరినీ ప్రేమించడం, అందరినీ గౌరవించడం అవసరం, కానీ అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయడం, మీ నమ్మకాన్ని, మీ డబ్బుని, మీ ప్రశాంతతను ఎవరికి పడితే వారికి అప్పగించడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే నిజమైన సంబంధం మీ దగ్గర ఉన్న డబ్బును చూసి కాదు, మీ మనసును అర్థం చేసుకొని మిమ్మల్ని గౌరవించడం ద్వారా ఏర్పడుతుంది. మీకు ఒక్క విషయం మనస్ఫూర్తిగా చెప్పాలి. ఎదుటివారు కష్టాల్లో ఉంటే మీకు చేతనైనంత సహాయం చెయ్యాలి అని అనుకుంటారు. ఎవరైనా తమ సమస్యను చెప్పగానే పాపం ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని ఆలోచించి మీ అవసరాలను పక్కన పెట్టి వారికి డబ్బు సహాయం చేస్తారు. ఖర్చు చేసిన సందర్భాలు కూడా ఇలాంటివి చాలానే ఉన్నాయి.
అయితే ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక్క విషయం ఆలోచించండి. సహాయం చేసిన తర్వాత వాళ్ళు మీకు తోడుగా నిలుస్తున్నారా లేదా? వాళ్ళ అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని మర్చిపోతున్నారా? కొన్నిసార్లు మనం డబ్బు కోల్పోయినా బాధ కంటే కూడా నమ్మిన వ్యక్తి మన నమ్మకాన్ని ఉపయోగించుకున్నాడు అనే బాధ మనకి ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకరి కోసం అప్పు చేసి ఉండవచ్చు. మరొకరు అడగంగానే మీ పొదుపును కూడా తీసి వారికి డబ్బులు ఇచ్చి ఖర్చు చేసి ఉండవచ్చు. కానీ ఇటువంటివి మాత్రం ఎవరో అడిగారని ఖరీదైన వస్తువులు కొని ఉండవచ్చు. కానీ ఈ సమయంలో మీకు సహాయం చేస్తున్నామని సంతృప్తి కలిగినంత కాలం తర్వాత మీకు ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయి. ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురవ్వచ్చు. అప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవచ్చు, మరి నా పరిస్థితి ఆలోచించేది ఎవరు? ఇలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడడం ఎలా? ఇటువంటి పరిస్థితులు మీకు రాకూడదు అని ముఖ్యంగా మీరు ఎవరైతే ఆలోచించుకుంటారో, ఎవరైతే మీ దగ్గర డబ్బు అడిగిన వెంటనే ఇవ్వకుండా మీ డబ్బును మీకు మీ కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటారో వారు మంచిగా ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటారు అనేది సూచనగా తెలియచేయడమైనది. ఒక్క నియమం పెట్టుకోండి, మీ ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించే డబ్బును ఎవరి కోసం ఖర్చు చేయకండి. సహాయం చేయవలసిన వస్తే సామర్థ్యానికి తగ్గట్లుగా చేయండి. మీరు ఇవ్వగలిగినంత మాత్రమే ఇవ్వండి. తిరిగి వస్తుంది అని నమ్మి మీకు నమ్మకం ఉంటేనే అవసరమైతేనే వారికి డబ్బు ఇతరులకు అప్పుగా ఇవ్వండి. ఈ నియమంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ముఖ్యంగా జీవితంలోకి ఒక ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ప్రతి నెల మీ ఆదాయంలో కొంత భాగాన్ని ఇంటి అవసరాలకి, కొంత భాగాన్ని అత్యంత అవసరమైన పరిస్థితుల కోసం, మీరు కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయడం చాలా ముఖ్యం. ఇటువంటి అలవాటు చేసుకోండి. మీ ఆర్థిక లక్ష్యాలను ముందుగా నిర్ణయించుకోండి. ఆ తర్వాత ఇతరుల కోసం ఖర్చు చేయాలా వద్దా అని ఆలోచించుకోండి. ఈ నిర్ణయం నా రేపటిని బలపరుస్తుందా లేక రేపటిని బలహీనపరుస్తుందా అనే ఆలోచన కలిగి ఉండాలి. మీ మనసు మంచిగా ఉంచుకోండి, కానీ మీ నిర్ణయాల్లో మాత్రం విచక్షణ ముందు పెట్టండి. ఈరోజు తీసుకునే ఒక జాగ్రత్త అయిన నిర్ణయమైనా రేపు మీకు ఎన్నో బాధలను దూరం చేయగలదు. మీరు బంధాలను బలపరుచుకోవాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. జీవితంలో డబ్బు, ఆస్తి విషయాల కంటే మనతో నిజాయితీగా ఉండే బంధాలు చాలా విలువగా గౌరవించండి. అందుకే మీ బంధాలను బలంగా ఉంచుకోవడానికి కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. మొదటిగా ఎలాంటి వారైనా సరే ప్రతి స్త్రీని గౌరవించండి. ఆమె మీ కుటుంబ సభ్యురాలైనా, స్నేహితురాలైనా, సహ ఉద్యోగి అయినా, పరిచయం లేని వ్యక్తి అయినా గౌరవించి మాట్లాడండి. గౌరవం అనేది ఎదుటివారికి ఇచ్చే విలువ మాత్రమే కాదు, అది మన వ్యక్తిత్వానికి కూడా అద్దం పడుతుంది. అదే సమయంలో ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మవలసిన అవసరం కూడా లేదు. ఎవరైనా మీతో పదే పదే అబద్ధాలు చెప్పడం, మీ నమ్మకాన్ని దెబ్బతీయడం, మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం లేదా మీ హద్దులను గౌరవించకపోవడం వంటి ప్రవర్తన చూపిస్తే వారితో కొంత దూరం పాటించడం మంచిది. అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని తప్పు వ్యక్తిగా భావించకండి. ముందుగా వారి ప్రవర్తన గమనించండి. నిజంగా నమ్మకం దెబ్బతింటుంది అనిపిస్తే వాదన చేయకుండా ప్రశాంతంగా మీ హద్దుల్ని నిర్ణయించుకోండి. మరో ముఖ్యమైన విషయం, ప్రతి సంబంధంలో స్పష్టమైన సంభాషణ చాలా అవసరం. మీకు బాధ కలిగించినప్పుడు మనసులోనే దాచుకోకుండా సరైన సమయంలో ప్రశాంతంగా చెప్పండి. అదే సమయంలో ఎదుటివారి మాటలను కూడా ఓపికగా వినండి. మీరు ఎంత మంచి మనసు ఉన్నవారైనా మీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోవద్దు. అవసరమైనప్పుడు లేదు అని చెప్పడం కూడా చాలా వరకు అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. హద్దులు ఉన్న చోట సంబంధం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరినీ గౌరవించండి, మంచిగా ఉండండి, కానీ మీ మనశ్శాంతిని కాపాడుకోవడానికి అవసరమైన చోట దూరం పాటించండి. మంచి సంబంధాలను కాపాడుకోండి. మీ విలువను గుర్తించని బంధాల నుంచి మీరు ప్రశాంతంగా బయటపడండి. అయితే మరికొద్ది రోజుల్లో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశం కూడా ఉంది. అయితే ఇంతకాలం నెమ్మదిగా సాగిన పనులు ఇప్పుడు క్రమంగా వేగం పుంజుకునే అవకాశం ఉంది. అయితే ప్రతి అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం, తొందరపాటు నిర్ణయాలను నివారించడం మీకు మరింత ప్రయోజనాన్ని కలిగిస్తుంది. విద్యపరంగా విద్యార్థులు ఈ సమయంలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. చదువుపైన దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశం ఉంది. గురువుల సలహాలను పాటించడం వల్ల విజయం మీ వైపే ఉంటుంది. విజయానికి మరింత దగ్గరవుతారు. ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, అదనపు బాధ్యతలు లేదా పదోన్నతి గురించి చర్చలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి. సహ ఉద్యోగులతో అనవసరమైన విభేదాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారపరంగా వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లభించే అవకాశం ఉంది.
ఇంతకాలం నిలిచిపోయిన బకాయిలు వసూలయ్యే అవకాశం కూడా ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిని క్రమంగా మెరుగుపరిచే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది, లేదా నిలిచిపోయిన ఆదాయం తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కూడా సూచిస్తోంది. అయితే ఆదాయం పెరిగిందని అనవసరమైన ఖర్చులు చేయకుండా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం చాలా మంచిది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోండి. కుటుంబ జీవితంలో శాంతి సంతోషం పెరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తీసుకురావచ్చు. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. మీ మనసులో భావాలు నిజాయితీగా చెప్పడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవడం చాలా మంచిది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకు వాదనలు పెంచుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ ప్రయాణం లేదా విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన వార్తలు వచ్చే అవకాశం ఉంది. వీసా, ఉద్యోగం, ఉన్నత విద్య లేదా వ్యాపార సంబంధించిన అవకాశాలు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అవసరమైన పత్రాలకు ముందు సిద్ధం చేసుకోవడం చాలా మంచిది. మొత్తానికి చూస్తే మరికొద్ది రోజుల్లో మీకు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. అయితే అదృష్టం మీ తలుపు తట్టేటప్పుడు దాన్ని అందుకోవడానికి క్రమశిక్షణ, నియమం, కష్టపడే తత్వం తప్పనిసరిగా ఉండాలి. దేవుడిపైన విశ్వాసం, మీ పైన మీకు సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగితే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విజయాలు ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి అడుగుపెట్టే విధంగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించింది అని ఆశిస్తున్నాము. మీరు మంచి మనసు ఎప్పుడు కూడా కోల్పోకండి, కానీ మీ నమ్మకాన్ని, మీ డబ్బుని, మీ మనశ్శాంతిని కూడా కాపాడుకోండి. ఎవరిని గౌరవించాలో, ఎవరిని గౌరవించకూడదో, ఎవరిని నమ్మాలో అని ఆలోచించుకుని మీరు వారిని మాత్రమే నమ్మండి. మీకు అనుమానం కలిగే ప్రవర్తన కనిపిస్తే గొడవ పడకుండా కొంత దూరం పాటించండి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న తులారాశి వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్య విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ మంచి మనసును మీరు ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః.